నెక్స్ట్ పడేసింది మోహన్ బాబు. అసెంబ్లీ రౌడీ సూపర్ హిట్ అయినప్పుడు నన్ను మన్నయ్యని షిరిడి తీసుకెళ్ళాడు. నాకు వద్దు బాబు, అన్నయ్యని తీసుకెళ్ళు, ఆయనకి ఇష్టం అంటే ప్లీజ్ అగ్రజ అన్నాడు. అసెంబ్లీ రౌడీ మోహన్ బాబుతో వచ్చినప్పుడు చెప్తా సీను, లేదా ఇక్కడ చెప్పమని చెప్పేస్తా. అదే మోహన్ బాబు గారు అగ్రజాన్ని ఎందుకు పిలిచాడంటే, అసెంబ్లీ రౌడీ ప్రీవ్యూ చూసి చాలామంది పెద్ద నిర్మాతలు, డైరెక్టర్లు మోహన్ బాబు నేను ఇలా నిలబడితే అలా వెళ్ళిపోయారు. నాకు చూసి ఇదేంటి గోపాలకృష్ణ, ఇదేంటి సోదరా అనేవాడు. ఇదేంటి సోదరా ఇట్లా వెళ్ళిపోతున్నారు, రేపు రిలీజ్ అవుతుందిగా చూడాను. అర్ధరాత్రి 12ంటికి శివాజీ గణేశన్ గారి ఇంటి 3వ ఇల్లు నాది. తలుపులు బందిపోట్లు పగలను కొట్టినట్టు మోగుతున్నాయి. నాకు అర్థం కాదు. ఆగండి వస్తున్నాను. తలుపు తీస్తే మోహన్ బాబు, ఆయన భార్య, ఆయన 3 సంతానం. గజమాల్ అంటారు చూడండి, అది తీసుకొచ్చేసి నమస్కారం పెట్టి, నేను 64 సినిమాలు యాక్ట్ చేశాను ఇప్పుడు హీరోగా. నన్ను నేను ఎప్పుడూ నమ్ముకోలే, ఇవాళ నమ్ముతున్నా, నేను హీరోనయ్యా. మార్నింగ్ షోకి 1 థియేటర్ అమ్మ, మ్యాట్నీకి 2, ఫస్ట్ షోకి 3, సెకండ్ షోకి 5 థియేటర్లు తిరుపతిలో. వెళ్ళిపోతాను సినిమా, తెలిసిపోయింది ఆయనకి. అది ఒక ప్రతిఘటనో ఏదో అది అయిపోయింది. అందుకు అలా వేసి అప్పుడు అన్నాడు, ఈ రోజు నుంచి మిమ్మల్ని పేరు పెట్టి పిలవని, అగ్రజ అని పిలుస్తాను. ఇప్పటికీ అలాగే.